నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ కు పర్యాటకుల తాకిడి పెరిగింది. ఆదివారం సెలవు రోజు కావడంతో ప్రజలు భారీగా తరలివచ్చారు. దీంతో 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ప్రజలు నాగార్జున సాగర్ వద్దకు భారీగా తరలివస్తున్నా పోలీసులు మాత్రం కనీస భద్రత చర్యలు పాటించడం లేదని పర్యాటకులు వాపోయారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కేవలం పోలీసు కుటుంబాలకు, బంధువులకు మాత్రమే పర్యాటక కేంద్రంగా మారిందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం పోలీసులకు సంబంధించిన వాహనాలను పంపించే పనిలోనే సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారని అన్నారు. వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చినప్పటికీ పర్యాటకుల కేంద్రం దగ్గరకు వెళ్లనివ్వడం లేదని కొంతమంది పర్యాటకులు అసహనం వ్యక్తం చేశారు. విద్యుత్ ప్రాజెక్టు వద్ద కేవలం రికమెండేషన్ ఉంటేనే వాహనాలు పంపిస్తున్నారని ఆరోపించారు. ఇదేంటని ప్రశ్నించిన వారిపై పోలీసులు ఇష్టారీతిగా మాట్లాడుతున్నారని పర్యాటకులు మండిపడ్డారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ కు పర్యాటకుల తాకిడి పెరిగింది. ఆదివారం సెలవు రోజు కావడంతో ప్రజలు భారీగా తరలిరావడంతో అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్లు కనిపిస్తుంది. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిని అడిగి తెలుసుకుందాం. రవి, శంకరి, ప్రపంచ పర్యాటక కట్టడమైనటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ను చూసేందుకైతే ఈ రోజు పర్యాటకులు పెద్ద ఎత్తున అక్కడికి తరలి వచ్చారు. ఈ రోజు ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున పర్యాటకులు అయితే సందడి కనిపించింది. దాదాపుగా 100 కిలోమీటర్ల నుంచి దూరం నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి జాలు వాడుతున్నటువంటి కృష్ణమ్మ అందాలను చూసేందుకైతే తరలి వచ్చారు. కానీ తరలి వచ్చినటువంటి పర్యాటకులకు మాత్రం అక్కడ విధుల్లో ఉన్నటువంటి పోలీసులు, అదేవిధంగా అక్కడ డ్యామ్ పై విధులు నిర్వహిస్తున్నటువంటి సిఆర్పిఎఫ్, ఎస్పీఎఫ్ పోలీసుల ఇబ్బందుల వల్ల డ్యామ్ అందాలను అయితే చూడలేక ఇబ్బంది పడ్డారు. అయితే ఆ పోలీసులు కూడా సరైనటువంటి ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడంతో కొన్ని వాహనాలను లోపలికి పంపించి మరికొన్ని వాహనాలను ఎలవ్ చేయకపోవడంతో ట్రాఫిక్ పెద్ద ఎత్తున దాదాపు 4-5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. అంబులెన్స్ సైతం కూడా దారికి ఇవ్వలేని పరిస్థితుల్లో వాహనాలన్నీ రోడ్డుపై చిక్కుకుపోయాయి. దాదాపుగా 4 కిలోమీటర్ల మేర వాహనాలు ఇరువైపులా బారులు తీయడంతో ఆ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయినటువంటి పిల్లలు, అదేవిధంగా వచ్చినటువంటి పర్యాటకులు అయితే తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కానీ నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రధాన జల విద్యుత్ కేంద్రంతో పాటు అదేవిధంగా డ్యామ్ పైకి వెళ్లేందుకైతే కేవలం అక్కడ ఉన్నటువంటి విధులు నిర్వర్తిస్తున్నటువంటి ఆ ఇరిగేషన్ తో పాటు అక్కడ ఉన్నటువంటి పోలీసులు, సిఆర్పిఎఫ్ సంబంధించినటువంటి రిఫరెన్స్ చేసిన వారికి మాత్రం అక్కడికి ఎలవ్ చేస్తున్నారు. మిగతా వారిని ఎలవ్ చేయడం లేదు. కనీసం మీడియా ప్రతినిధులకు కూడా అక్కడ ఎలవ్ చేయకపోవడంతో అక్కడ తీవ్ర సెక్యూరిటీ సంబంధించినటువంటి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం వారికి అనుకూలంగా ఉన్న వారిని మాత్రం పంపించడంతో మిగిలిన పర్యాటకులు కూడా కొంత ఆందోళనకు చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ కింది డ్యామ్ వైపు, డ్యామ్ పై కాకుండా కింది వైపు డ్యామ్ వైపు వెళ్లేందుకు కూడా వాహనాలను వెళ్లించడం కూడా కేవలం ఆ పోలీసులకు సంబంధించిన వాహనాలను మాత్రమే లోనికి అనుమతించడంతో ఆ చిన్నపిల్లలతో వచ్చినటువంటి పర్యాటకులు చాలా దూరం నుంచి వాహనాలు పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్లి తీవ్ర ఇబ్బందులు అయితే పడ్డారు. కానీ గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల ముందు కేఆర్ఎంబీకి అప్పచెప్పడంతో ప్రస్తుతం ఎస్పీఎఫ్ పోలీసులతో పాటు సిఆర్పిఎఫ్ బలగాలు అయితే డ్యామ్ పై పహారా కాస్తున్నాయి. కనీసం ఆ సిఆర్పిఎఫ్ కమాండెంట్ సంబంధించిన వారి సూచనల మేరకు ఎవరైతే అనుమతి తీసుకుంటారో వారిని మాత్రమే డ్యామ్ పైకి ఎల్లో చేస్తున్నారు. ప్రధానంగా ఏదైతే ఇరిగేషన్, ఎస్పీఎఫ్ సంబంధించి పోలీసులకు సంబంధించిన వారి కుటుంబాలను మాత్రమే ఎల్లో చేస్తున్నారు. మిగతా పర్యాటకులను ఎల్లో చేయడంతో అక్కడ కొంత ఆందోళన వాతావరణం అయితే నెలకొంది. మొత్తంగా శని, ఆదివారాలు 2 రోజులు సెలవులు ఇచ్చినటువంటి నేపథ్యంలో నాగార్జున సాగర్ ను చూసేందుకు వచ్చినటువంటి పర్యాటకులు మాత్రం చేదు ఆందోళన జరిగింది. మరోపక్క నిన్న రాత్రి వరకు 26 గేట్లు కొనసాగినటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో తగ్గడంతో ప్రస్తుతం 10 గేట్ల నుంచి మాత్రమే ట్రస్ట్ గేట్లు తెచ్చుకున్నాయి. ఈ నేపథ్యంలో నాగార్జున సాగర్ వచ్చే పర్యాటకులకు మాత్రం అక్కడ ఉన్నటువంటి విధుల్లో ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ తో పాటు అక్కడ ఉన్న పోలీసులతో అయితే తీవ్ర ఇబ్బందులు పడ్డామని పర్యాటకులు అయితే ఆరోపణలు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రాము.